ఇప్పుడు యోగాలో యమ నియమాల్లో ఆహారం అనేది కూడా ఒకటి. అంటే ఆహారం అది కూడా వస్తుంది ఆ టాపిక్ కూడా. సో సాత్విక ఆహారం తీసుకోమంటాం. యూజువల్గా మనము అంటే ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్, జంక్ ఫుడ్, ఎక్కువ ఆయిలీ ఫుడ్ అలాంటివి తీసుకోవడం వల్ల మన శరీరము లేజీగా తయారవుతుంది. సో మైండ్ ఫ్రెష్గా ఉండదు, మైండ్ షార్ప్గా పని చేయదు. అందుకని యూజువల్గా అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవచ్చు. అంటే స్ట్రిక్ట్ డైట్ అట్లనే ఏం లేదు, కాకపోతే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. అలాగే మనం ప్రాణాయామం తీసుకుంటే ప్రాణాయామం కొన్ని వేల శక్తులు మనలో ఉంటాయి. మనం ప్రాణాయామం ఒకటి చేసుకున్నా సరే, అంటే కొంతమంది ఏజ్ ఫ్యాక్టర్ని చూసుకుంటే 60, 70 ఇలా ఉన్న వాళ్ళు కూడా యోగా ఆసనాలు వేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రాణాయామం చాలా బెస్ట్ అంటారు. సో అలాగే యోగాలో కూడా కొన్ని చైర్లో కూర్చొని చేసుకునేవి కూడా ఉంటాయి. ఇలాంటి 60 నుంచి 70, 50 నుంచి 70 అలాగా వాళ్ళకి ఎలాంటి యోగా ఆసనాలు చేస్తే బెటర్ అంటారు? అందుకని స్పెసిఫిక్గా మన వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ చేయాల్సిన యోగా, వాళ్ళకి ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఇప్పుడు చాలా మందికి స్పైన్ ప్రాబ్లం ఉంటుంది. స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసుకోగలిగిన యోగాలు ప్రతి ఒక్కరికి ఏజ్ వైజ్, డిసీజ్ వైజ్ యోగాసనాలు ఉన్నాయి. సో యోగా మీరు అన్నట్టు ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళు ఆసనాలు వేయలేరు అనే పరిస్థితుల్లో ఉంటే ప్రాణాయామం చేసుకోవచ్చు. శ్వాస ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాయామం ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాణాయామం అనేది మైండ్ఫుల్ బ్రీతింగ్. ఒక మాటలో చెప్పాలంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస మీద కొంత ధ్యాస పెడితే మనకే తెలుస్తుంది, శ్వాస రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అంటే చాలా ఎనర్జీ, ఇప్పుడు ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేసిన తర్వాత మనం 10 నిమిషాల ముందు ఉన్న శక్తి కంటే ఇప్పుడు చాలా ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అది మనం ప్రాక్టీస్ చేసి చూడొచ్చు. ఓకే. అలాగే మనం యోగా ఆసనాలు ఒకటి పక్కన పెడితే ప్రాణాయామం చేసేటప్పుడు మనము కొన్ని ముద్రలు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. చిన్మయ ముద్ర, ఇలా చాలా ఉంటాయి. సో వాటిని మనము ప్రాణాయామం చేయలేని స్టేజ్లో, అంటే మనం ఇప్పుడు ఆఫీసులకి వెళ్తాం, అలాంటి టైంలో మనము కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ముద్రలు పెట్టుకుంటూ ఉంటారు. వెయిట్ లాస్కి సంబంధించి, జలుబుకి ఒకటి, ఇట్లా సంథింగ్ కొన్ని ముద్రలు ఉంటాయి. ఈ ముద్రలు కూడా మనకి ఎఫెక్ట్ తప్పకుండా. ఎందుకంటే మన ఇప్పుడు ఇందులో మనం ప్రత్యాహార అంటాం కదా, ప్రాణాయామం తర్వాత ప్రత్యాహార అంటే మన శరీరంలో ఇన్వర్డ్ జర్నీ, అందులో చక్రాస్ ఉంటాయి. సో ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసేది సహస్రం ఉండదు. సో ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసే ప్రాసెస్లో ఈ ముద్రలు అనేవి వస్తాయి. యోగా బెస్ట్ అంటారా, జిమ్ బెస్ట్ అంటారా? చాలా మంది ఇప్పుడు జిమ్ సెంటర్ డౌటే లేదు అసలు. అంటే యోగా బెస్ట్, ఎందుకంటే జిమ్ అనేది ఒక ఎక్సర్సైజ్ అనేది చాలా చిన్న విషయం, చాలా చిన్నది. అండ్ యోగా అనేది అంటే ఇప్పుడు మనకి నక్కకి నాగలోకానికి కంపారిజన్ లాంటిది. ఇది ఒక నీటి బుడగా, అది సముద్రం. యోగా అనేది సముద్రం. సో జిమ్కి అందుకనే మీరు చాలా మంది చూసింటారు, చాలా మంది జిమ్ బాడీ ఫిట్గా ఉంటారు, కొలాప్స్ అయిపోతారు, సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. సో యోగా చేసిన వాళ్ళు అంటే సన్నగా అవ్వడం అట్లని కాదు, అంటే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది యోగా వల్ల. ఫ్లెక్సిబిలిటీ ఇన్ స్ట్రెంగ్త్ ఇన్ ఫ్లెక్సిబిలిటీ, బలంగా ఉంటారు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీకి. సో జిమ్ వల్ల చూడడానికి ఆకారం వస్తుంది. సో లోపల నిజంగానే ఆ హీలింగ్ కెపాసిటీ ఉంటుందా, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుందా, అది మనం చెప్పలేం. అంటే ఇప్పుడు బాడీ పరంగా మనం పెంచుకోవాలి అన్నా పైన పుటారం లోన నటారం అంటే అది జిమ్ వల్లనే. యోగా అనేది లోపల బాడీలో ప్రతి పార్ట్ కూడా హీలింగ్ అవుతూ వస్తుంది. అవును. మనకి ఏదైతే యూనివర్సల్ ఎనర్జీ ఉందో, కాస్మిక్ ఎనర్జీ ఉందో, దాని ఏదైతే ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉందో దాని నుంచి మన బాడీకి కనెక్షన్ చేసేది యోగా. సో అంటే మామూలు భాషలో చెప్పాలంటే మీరు భగవంతుడు అయిపోతారు. భగవంతుడికి ఏ శక్తి ఉంటుందో ఆ శక్తి ఉంటుంది, అంటే ప్రకృతికి ఏ శక్తి అయితే ఉంటుందో ఆ శక్తి ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్స్ కానీ స్టడీస్ పరంగా చూసుకుంటే హెవీగా అయిపోతుంది వాళ్ళకి, వర్క్ స్ట్రెస్ కానీ, అలాగే స్టడీస్ చదువుకునే పిల్లలకు కానీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. యోగా ఎలా యూజ్ అవుతుంది వాళ్ళకి? అలాగే చాలా మంచి ప్రశ్న అడిగారు. ఫస్ట్ ఏంటంటే అదే స్ట్రెస్ అనేది, ఇప్పుడు యోగా అనేది చాలా మందికి మనకి అనుకున్నాం కదా ఇంతకుముందు ఎక్సర్సైజ్ బాడీకి సంబంధించిన అనేది కాదు అసలు. అంటే యోగా ఇప్పుడు అష్టాంగ యోగాల్లో ఇప్పుడు ఇది సోల్కి సంబంధించింది, అంటే శరీరము, మనస్సు, ఆత్మకు సంబంధించిన విషయం. సో మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా మందికి కన్సర్న్. అసలు మానసికమైన ఆందోళన వల్లనే చాలా మందికి చాలా వ్యాధుల బారిన పడడమే కాదు, చాలా విపరీతమైన పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. సో ఈ మానసికమైన ఆరోగ్యానికి ఇవి చెప్పాలంటే శారీరక ఆరోగ్యానికంటే కూడా మానసికమైన ఆరోగ్యానికి యోగా అనేది ఎక్కువ సహాయం చేస్తుంది మన యోగా ప్రాక్టీస్ వల్ల కూడా. సో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎంత బిజీ అన్నా ఉన్నా కానీ మనం ప్లేట్ శుభ్రం చేసుకోకుండా అయితే తినం కదా, అంటే సింపుల్గా పాత్ర కడుక్కోకుండా అయితే వంట చేసుకోం కదా. మనం బాడీ అనేది చాలా ఇంపార్టెంట్,
శరీరం అనేది చాలా ఇంపార్టెంట్, మనసు అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ శరీరాన్ని మనసుని శుభ్రం అయితే చేసుకోవాలి కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు. సో ప్రత్యేకంగా యోగా చేయడం కోసం 5 నుంచి 10 నిమిషాలు ఎంత పెద్ద బిజీ పర్సన్స్ అయినా కేటాయిస్తారు. అంటే చిన్న విషయం చెప్తాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే మనం బిజీ కాదు కదా. ఇప్పుడు ఆయన అయితే ఖచ్చితంగా రోజు ఒక 30 మినిట్స్ అయితే యోగా చేస్తాడు, పొద్దున బ్రహ్మముహూర్తంలో లేస్తాడు. ఆయనకంటే బిజీ పర్సన్స్ అయితే కాదు కదా, ఆయనకంటే బిజీ పర్సన్స్ ఎవరైనా ఉంటే మనం చేయాల్సిన పని లేదు. సో అంత బిజీగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా యోగా చేస్తాడు. యోగా చేయడం వల్ల 75 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఆయన ఈరోజు గ్లోబల్ స్టార్. అంటే ప్రపంచంలో ఎక్కువ పాపులారిటీ కలిగిన లీడర్ ఎవరు? మోడీ గారు. 77 రీసెంట్ సర్వేలో 77% మెంబర్స్ ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల పబ్లిక్ లో 77 మెంబర్స్ మోడీ గారు పాపులర్ లీడర్ అని ఓటేశారు. సో అది యోగాకున్న శక్తి. సో ఆయనకంటే బిజీ కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 5 నుంచి 10 నిమిషాలు మినిమం 5 నుంచి 10 నిమిషాలు కేటాయించుకోవాలా మన బాడీ అండ్ మైండ్ రీఛార్జ్ కోసం. అలాగే మనం లేడీస్ విషయంలో అలాగే మనకి ఫైబ్రాయిడ్స్ కానీ ఇలా చాలా రకాల డిసీజెస్ తో చాలా మంది వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి చాలా ఎఫెక్టివ్ గా కొన్ని యోగాసనాలు అలాగే ప్రాణాయామం ఉంటుంది అంటారు. ఎలా చేస్తే బెటర్? అవునవును, అంటే మెయిన్గా పీసీఓడి ప్రాబ్లం పెరగడానికి ఒత్తిడి కారణం. ఇది శారీరకమైనది కాదు, మానసికమైన ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఖచ్చితంగా వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేసుకోవాలి. వెయిట్ రిడక్షన్ అంటే వీళ్ళు రకరకాల డైటింగ్ చేసి అట్లా కాదు, సో వ్యాయామం ద్వారా. అది మనం యోగాసనాలు అయితే ఖచ్చితంగా పీసీఓడి ప్రాబ్లంకి 100% సొల్యూషన్ వస్తుంది. 100%, అందులో అసలు డౌటే ఉండదు. చాలా చాలా చిన్న ఆసనాలు ఉంటాయి, చాలా కష్టమైన ఆసనాలు కూడా. చాలా చిన్న ఆసనాల వల్ల పీసీఓడి ప్రాబ్లం పూర్తిగా నయమైపోయి ఎవరైతే ఈ పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మందికి మనము వితౌట్ ట్రీట్మెంట్ బాగా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే శరీరం మీద మనసు మీద ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం అన్నట్టు జంక్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకోకుండా సాత్విక ఆహారం తీసుకొని రోజుకి ఒక 3 నుంచి 5 లీటర్లు వాటర్ తీసుకొని కొంచెం డైలీ ఖచ్చితంగా ఒక 30 మినిట్స్ యోగా చేయగలిగినారంటే సూర్య నమస్కారాలు చేసినా కూడా చాలు, పీసీఓడి ప్రాబ్లం తప్పకుండా తగ్గిపోతుంది. అలాగే చాలా మంది లేడీస్ మనం ఇంట్లో పడుతున్నాం, ఇంకా యోగా చేసే అంత టైం ఉండట్లేదు. కానీ యోగా అనేది చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే ఇంట్లో పని వేరు, యోగా అనేది వేరు. కంపల్సరీగా ప్రతి ఒక్క మహిళ కూడా యోగాని కంప్లీట్ గా ఒక దినచర్యగా మార్చుకోవాలి అంటారు. లేదు, ఇప్పుడు అంటే ఒక మాటలో చెప్తాను మీకు అర్థం, నేను డాక్టర్ కాబట్టి అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు బయటంతా గాలి ఉంది, ఆక్సిజన్ ఉంది, అట్లని చెప్పి ఒక పేషెంట్కి అవసరమైనప్పుడు మనం నెబులైజేషన్ పెడతాం, అవసరమైనప్పుడు సిప్యాప్ అనే మిషన్ పెడతాం, వెంటిలేటర్ మీద కూడా పెడతాం. సో అందులో ఉన్న గాలి ఇప్పుడు బయటంతా కూడా గాలి ఉంది కదా అని చెప్పి మనం ఆక్సిజన్ పెట్టకుండా ఉండలేం కదా. అట్లా లేదు, మనము ఆ ఆక్సిజన్ వెంటిలేటర్ మీదకి వెళ్లకుండా ఉండాలంటే మాత్రం ప్రత్యేకంగా యోగాసనాలు, మనం రోజువారీ చేసే యాక్టివిటీస్ని బిజీ ఉన్నాను కదా ఇదే ఎక్సర్సైజ్ కదా అని అనుకోవడం లేదు. ప్రత్యేకంగా యోగా కోసము కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పెట్టుకొని చేసుకోవడం మంచిది. దానివల్ల బాడీ మైండ్ రెండు రీఛార్జ్ అవుతాయి. మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ఆ పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఇంకా 10 ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో పని చేయగలరు. అలాగే ఇప్పుడు మనం యోగా చేయడానికి కూడా మనం ఇందాక మోదీ గారి గురించి చెప్పుకుంటే బ్రహ్మ ముహూర్తాన్ని చేస్తే చాలా ఎఫెక్టివ్ ఉంటుందని కూడా చాలా మంది ఇప్పుడు మనకి పతాంజలి గారు చాలా మంది గురుజీలు చెప్పింది, బ్రహ్మశ్రీ గారు వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మనకి బాడీ హీలింగ్ కానీ ఏదైనా కానీ మనకి కరెక్ట్ టైం, అది మనం ఏది చేసినా కానీ ఆ టైంలో చేస్తే యోగా కానీ ప్రాణాయామం కానీ ఎఫెక్టివ్ ఉంటుంది అంటారు. ఇది నిజమే అంటారు? తప్పకుండా. ఇప్పుడు 21st ఎందుకు, జూన్ 21st యోగా డే ఎందుకు అంటే ఇయర్లో లాంగెస్ట్ డే టైం ఉన్నది 21st అన్న. ఇప్పుడు మన ఉత్తరాయణం దక్షిణాయనం చేంజ్ జరిగేది ఈ టైంలో. సో ఇప్పుడు ఒక్కటే మాటలో చెప్తారంటే మన జీవితం వెలుగొందాలంటే సూర్యుడితో పాటు మనం ప్రయాణం చేయాలి. సూర్యుడిలాగా వెలుగొందాలి మన జీవితం అంటే. సో పొద్దున బ్రహ్మముహూర్తం నిద్రలేయాలా, సూర్యాస్తం అయిపోయేటప్పటికి అంటే మనం రెస్టింగ్ పీరియడ్ కూడా అయిపోతుంది. యాక్టివిటీస్ నైట్లో యాక్టివిటీస్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అంటే ఏ యాక్టివిటీ కూడా కానీ. యూజువల్గా అందుకనే మనం తినడం కూడా కానీ 7 PM లోపే అయిపోగొట్టేయమని చెప్తారు. అంటే సూర్యాస్తమయం ముందే తినేసేయాల, బ్రహ్మముహూర్తంలో నిద్రలేయాల. ఆ టైంలో వాతావరణంలో ఉన్న శక్తి అనేది లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి వెళ్ళి రెండింటికి యూనియన్ జరిగి సో మన బాడీ మైండ్ రెండు రీఛార్జ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని బ్రహ్మముహూర్తంలో నిద్రలేమని చెప్తాం. కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో.
ఓకే, అలాగే ఇక్కడ ఫుడ్ విషయంలో వస్తే సాయంత్రం పూట ఫుడ్ మానేసేయండి కంప్లీట్ గా అనేసి మనం ఇప్పుడు జిమ్ కి వెళ్ళే వాళ్ళు చూస్తే వాళ్ళంతా కంప్లీట్ గా రైస్ మానేయండి ఇలా చెప్తుంటారు. అలాగే యోగాలో కూడా అలా రైస్ మానేసి మనం డైట్ మెయింటైన్ చేయాలంటారా? లేదు మానేయమని చెప్పము. టైమింగ్ ఒక్కటే. మనం రాత్రుల్లో తినద్దు, అంటే లేట్ నైట్ డిన్నర్ చేయడం అనేది మంచిది కాదు ఎప్పుడైనా కానీ. సో ఎర్లీ డిన్నర్ చేయమని చెప్తాము, ఫుడ్ మానేయమని చెప్పము. ఫుడ్ మానేస్తే వచ్చే నష్టం ఏంటంటే మధ్యరాత్రుల్లో ఆకలేసి కూల్ డ్రింక్ చాక్లెట్ గానే తింటాము, దానివల్ల షుగర్ వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ పని ఎప్పుడు చేయకూడదు చెప్తుంది యోగా, టైం టు టైం. సో ఓకే, కంప్లీట్ గా ఇప్పుడు చాలా మంది యువత ఫేస్ చేసే చాలా మంది ప్రాబ్లమ్స్ కి యోగా అనేది ఎంత యూస్ఫుల్ అవుతుందో మీరు చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే యోగా మీద చాలా అపోహతో ఉంటారు. యోగా ఏముంటది, చాలా లేట్ గా మనకి రిజల్ట్ వస్తుంది, జిమ్ కి వెళ్తే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది అంటూ కూడా జిమ్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మనం కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా మంది చూస్తున్నాం. కానీ యోగాలో ఎప్పుడు ఇలాంటివి జరిగిన దాఖలాలు లేవు. కానీ వాళ్ళ అపోహల్ని మీ వైపు నుంచి మీరు ఒక డాక్టర్ గా ఎలా వాటిని సజెస్ట్ చేస్తారంట? అయితే ఇప్పుడు ఏదైనా సరే సడన్ రిజల్ట్ వచ్చింది అంటే, షార్ట్ టర్మ్ రిజల్ట్ వచ్చిందంటే షార్ట్ టర్మ్ లోనే పోతుంది అది. ఇప్పుడు మనకు తెలుసు ఏదైనా ఒక లాంగ్ టర్మ్ లో ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకున్నది కూలిపోవడానికి టైం పడుతుంది. అట్లనే మనము యోగా అనేది స్లో ప్రాసెస్, సో మనకి దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఇచ్చేది. మిగిలిన ఎక్సర్సైజులు అట్లాంటివి జిమ్ లాంటివి కన్నా అది చాలా ఎర్లీగా మనకి చూడడానికి ఆకారం అంత బాగా కనిపిస్తుంది, కానీ లోపల అంత మార్పు జరగదు మనం అనుకున్నంత మార్పు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలంటే మనము ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం చూడకూడదు ఎప్పుడు కూడా. కానీ లాంగ్ టర్మ్ ప్రయోజనాలు ఉండాలంటే యోగా లాంటివి మన లైఫ్ స్టైల్లో, మన జీవన విధానంలో భాగం చేసుకొని ప్రాక్టీస్ చేయడం మంచిది. ఓకే, కంప్లీట్ గా జిమ్ కన్నా యోగా చాలా బెస్ట్ అంటారు? 100%. ఇప్పుడు 18 రాగాల్లో లేకపోతే 15 నుంచో చాలా మంది జిమ్ కి వెళ్తున్నారు అని చెప్పేసి దాని గురించి ఇప్పుడు డిఫరెంట్ సెంటర్స్ వచ్చేసినాయి, జిమ్ సెంటర్స్, కల్ట్ అని సంథింగ్. సో వాటిలో జాయిన్ అవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ అది యోగా మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు యూత్ అనేది. కానీ జిమ్ అనేది అసలు ఏ ఏజ్ నుంచి చేయొచ్చు అంటారు? అండ్ యోగా అనేది మనం ఏ వయసు నుంచి ఏ వయసు వరకు చేయొచ్చు అంటారు? యోగా అనేది ఎప్పటి నుంచి అంటే చాలా చిన్న పిల్లలు, అంటే 2 సంవత్సరాల పిల్లలు, నడవగలిగిన పిల్లలు, వీళ్ళందరి నుంచి కూడా మనం యోగా అనేది చేయొచ్చు. ఎందుకంటే ఇది బాడీని, అంటే ఓవరాల్ గా బాడీ మీద బర్డెన్ కాకుండా బాడీని లోపల నుంచి స్ట్రెంగ్తన్ చేసే ప్రక్రియ. కానీ మనం జిమ్ లో ఏం చేస్తుంటాము, ఒక మజిల్స్, ఇప్పుడు మీరు ఏదైనా డంబెల్స్ చేస్తారనుకోండి, 1-2 మజిల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి ఆ లింబ్కి సంబంధించి. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ యూజువల్గా గ్రోయింగ్ ఏజ్ పిల్లలు, అంటే 18 years 21 years లోపల పిల్లల్ని జిమ్ అట్లాంటివి అడ్వైజ్ చేయం మేము. 21 years తర్వాతనే జిమ్ లాంటివి వాళ్ళు ఆకృతి కోసం చేసుకోవచ్చు. ఆరోగ్యం కోసము తెలియదు, ఆకృతి కోసం అయితే, ఆకారం కోసం అయితే జిమ్ చేసుకోవచ్చు. ఆరోగ్యం కావాలంటే మాత్రం 2 సంవత్సరాలు అంత చిన్న ఏజ్ నుంచి యోగా చేసుకోవడం మంచిది. యోగా అనేది ఏ వయసు నుంచి చేసుకోవచ్చు, జిమ్ అనేది 21 నుంచి చేయడం మంచిది. ఎందుకంటే అది ఆకారం కోసం చేసేది, అందం కోసం చేసేది కాబట్టి. యోగా అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రాణాయామం, యమ నియమాలు అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే, అంటే మన అష్టాంగ యోగాల్లో ఫస్ట్ ఏంటంటే యమలో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే అసలు మనకి ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. ఈ యోగిక్ లైఫ్ స్టైల్ ద్వారా మనం బాగుండడం కాదు, విశ్వం మొత్తం వసుదైక కుటుంబం అని ఎందుకన్నారంటే ఈ యమ నియమాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈ యమలో ఫస్ట్ది అహింస, అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి హింస చేయొద్దు. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ పాటిస్తే అసలు ప్రపంచంలో ఉన్న క్రైమ్స్ అన్ని తగ్గిపోతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే సత్యం, అంటే నిజమే మాట్లాడాల. థర్డ్ థింగ్ ఏంటంటే అస్థేయ, అంటే దొంగతనం చేయకూడదు. ఫోర్త్ థింగ్ ఏంటంటే బ్రహ్మచర్య అంటే ఇండల్స్ కాకూడదు, విపరీతంగా ఫోన్ చూడడము, విపరీతంగా చికెన్ మటన్ తినడము, ఏదైనా విపరీతంగా ఒక దానిలో ఇండల్స్ అవ్వడానికి అట్లా కాకుండా యూనిటీగా, అంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానో అదే చేయడం, అదే ఆలోచించడం, బయటకు ఒకటి మాట్లాడి లోపల ఇంకొక రకంగా ఉండడం, ఇట్లా కాకుండా ఉండడాన్ని బ్రహ్మచర్య అంటారు. యూనిటీ ఉండడం అన్నట్టు. అపరిగ్రహ అంటే జనరస్ గా ఉండాలి, కైండ్ గా ఉండాలి, అంటే మన దగ్గర దాచుకోవద్దు ఏది, మన దగ్గర ఉన్న ముఖ్యంగా ధనాన్ని అట్లాంటిది ఇవ్వడం. సో ఇది యమాలో ఉండేది. అహింస, సత్యం, అస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, ఈ 5 పాటించినా అసలు ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇంకా
పాటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే యోగాలో భాగం ఇది. యోగా అదే అందుకే చెప్తున్నా అసలు ఈ రోజు. ఎందుకంటే యోగా అంటే ఆసనాలని కాదు, ఇదంతా యోగాలో భాగం. అంటే ఇది మొదటి స్టెప్, ఫస్ట్ స్టెప్ యమ. ఇంకా నియమాల్లో ఉన్నదైతే శౌచ, సంతోష, తపస్, చివరిది ఈశ్వర సన్నిధాన, మధ్యలో స్వాధ్యాయ. శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర సన్నిధాన. శౌచ అంటే ఫస్ట్ శుభ్రంగా ఉండాలి. సంతోష అంటే కంటెంట్మెంట్, తృప్తితో ఉండాలి. తపస్సు అంటే సాక్రిఫైస్ చేయగలగాలి, ఆస్టరిటీ అంటాం. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ, చదవాలి. లేదా అంటే మన గురించి, అంటే విశ్వం ఏంటి, వీటి గురించి అంతా స్క్రిప్చర్స్ ఇట్లాంటివి చదవాలి. ఈశ్వర ప్రాణదానం అంటే మన చేతుల్లో లేని దాన్ని భగవంతుడికి వదిలేయాలి, అంటే నేచర్కి వదిలేయాలి. సో ఇవన్నీ చేస్తే ఎవరికైనా ఆరోగ్యం లేకుండా ఉంటుందా? అశాంతి అనేది ఉంటుంది. సో అందుకనే యోగా అనేది శక్తి కోసము, బలం కోసం, ఆకారం కోసం అని కాదు, శాంతి కోసం, ఆనందంగా ఉండడం కోసం పనికొస్తుంది. సో ఈ ఫస్ట్ స్టెప్లో ఇవి యమ నియమాలు. మీరు చెప్పిన యమ నియమాలు ఎవరు పాటించలేకే ఎక్కువగా యోగాని మానేసి జిమ్లకు వెళ్తూ ఉంటున్నారు. అది ఇన్స్టెంట్ గా బయట కనిపిస్తుంది, రిజల్ట్ పోతుంది ఇన్స్టెంట్ గా కూడా. అప్పుడు వచ్చింది అప్పుడే పోతుంది. రైట్ శ్రీధర్ గారు, చాలా చక్కగా మా అందరికి యోగా గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.